నమస్కారం కృష్ణ గారు. 2024లో భారతదేశంలో జరిగినంత హడావిడి ఎక్కడ జరగలేదు. ఎలక్షన్స్ వైజ్ మనకి అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అవ్వడము, పార్లమెంట్ ఎలక్షన్స్ మొత్తం అన్నీ చూసుకుంటే ఇంకా ఒక 2-3 రాష్ట్రాల మటుకు మిగిలి ఉన్నాయి. ఒకటి జార్ఖండ్, దెన్ మహారాష్ట్ర ఎలక్షన్స్. ఇది నవంబర్లో అమెరికన్ ఎలక్షన్స్కి ప్యారలల్ అంత గొప్పగా ఇక్కడ కూడాను మరి రాజకీయం అనేది వెళ్తోంది. సో మహారాష్ట్రలో అయితే మళ్ళీ అగైన్ కోయిలేషన్ ధర్మాన్నే పాటిస్తూ బీజేపీ మరి మిగిలిన పార్టీతో కలుపుకుని ముందరికి వెళ్ళడానికి వెళ్ళింది. ఆల్రెడీ ఒక 90 మంది ఎంతమంది అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. మరి అటుకేసి ఎన్సీపీ తర్వాత మిగిలిన వాళ్ళందరూనూ శివసేన, డిఫరెంట్ పార్టీ వీళ్ళందరితో కలిపి ఏ విధంగా ముందరికి వెళ్తారు, కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఇంకా ఒక విధమైన ఫైనల్ దీనికి రాలేదు. సో మరి అక్కడ ఎందుకంటే మహారాష్ట్రలో మటుకు అయితే బీజేపీ లెడ్ ఫ్రంట్ రావడం అనేది చాలా ముఖ్యం. రాజకీయంగా బీజేపీకి రేపు భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి, తర్వాత ఇంకా మరి జమిలీ ఎలక్షన్స్ అవన్నీ అన్నారు కదా. సో అది ఒక విషయం గమనిస్తే, తర్వాత ఇక జార్ఖండ్లో అయితే కాంగ్రెస్కిను మిగిలిన వాళ్ళకి ఆర్జేడీ కూడాను వాళ్ళు ఆన్ దేర్ ఓన్ దే సెడ్ దే విల్ గో ఫర్ ఎలక్షన్స్ బికాస్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కుదరలేదు. సో ఈ 2 రాష్ట్రాల్లోనూ అంటే ఇంతవరకు జార్ఖండ్ మూర్తి మోర్చా వాళ్ళు లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. మరి అక్కడ బీజేపీ కూడా తన యొక్క ప్రస్థానాన్ని మళ్ళీ ఉనికిని చాటుకోవడానికి అవకాశం ఉంటుందా? మహారాష్ట్రలో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ప్రస్తుతం ఉండే పరిస్థితులు బట్టి, దేశంలో ఉండే రాజకీయ వాతావరణం ఇవన్నీ తీసుకుని ఆ లోకల్ అంశాలను కూడా తీసుకుని ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక మీ యొక్క అంచనా. ఒకటి మనం చూస్తే లోక్సభ ఎలక్షన్స్తో బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయింది కాబట్టే ఈ రాష్ట్రాల్లో కొన్నిట్లో దెబ్బతిన్నది. మరి మహారాష్ట్రలో బాగా దెబ్బతిన్నది, అట్లాగే హర్యానాలో కూడా దెబ్బతిన్నది. బట్ వెంటనే తేరుకున్నారు. ఒకటి గుడ్ థింగ్ అబౌట్ బీజేపీ ఏంటంటే ఇంటర్నల్ డిస్కషన్ ఉంటుంది, కోర్స్ కరెక్షన్ ఉంటుంది. కోర్స్ కరెక్షన్ చేసుకొని సక్రమంగా పోయినారు కాబట్టే హర్యానా అంత ఈజీ కాదు. హర్యానాను గెలవటం సామాన్యం కాదు, గెలిచారు. బ్యాక్గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ చాలా వర్క్ చేసింది హర్యానాలో గెలవటానికి. హర్యానాలో గెలవటం చాలా క్రూషల్ వీళ్ళకు, అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, దే ఆర్ బ్యాక్ ఇన్ ది గేమ్ అనేటటువంటిది ఒక మెసేజ్ పోయింది. 2 కాంగ్రెస్ను బాగా షేక్ చేసింది. ఇది హర్యానాలో బీజేపీ గెలవటం అనేటటువంటిది కాంగ్రెస్ను బాగా షేక్ చేసింది. సో కాంగ్రెస్ బాగా డిఫెన్సివ్ అయిపోయింది. కాంగ్రెస్ డిఫెన్సివ్ అవటమే కాదు, రీజనల్ పార్టీస్ విసావిస్ కాంగ్రెస్ కూడా వాళ్ళకు అప్పర్ హ్యాండ్ అయిపోయింది. లేకపోతే కాంగ్రెస్ వాంటెడ్ టు డిక్టేట్ టు రీజనల్ పార్టీస్, ఇప్పుడు వాళ్ళు దీనికి డిక్టేట్ చేస్తుంది. ఆ పరిస్థితిలో ఇప్పుడు జార్ఖండ్, మహారాష్ట్ర ఎలక్షన్స్ వస్తున్నాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఒకటి కోయలిషన్ పాలిటిక్స్ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. బీజేపీకి లాస్ట్ టైం ఎలక్షన్స్లో అసలు మెజారిటీ రాలేదు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి గవర్నమెంట్ వేశారు. వాళ్ళని డీస్టెబిలైజ్ చేసి వీళ్ళు వచ్చారు. అది కోయలిషన్గా వచ్చారు. కోయలిషన్గా వచ్చినప్పుడు కాంప్రమైజెస్ జాస్తిగా ఉంటాయి. కాంప్రమైజెస్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ప్రజల మీద ఎట్లా ఉంటుందనే చూసుకోవాలి. బట్ ఒకటి ఏందనంటే ఆల్టర్నేటివ్ ఎట్లా ఉందనేది కూడా ప్రజలు చూస్తారు. ఈరోజు ఆల్టర్నేటివ్ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఆల్టర్నేటివ్ అది వైబుల్ ఆల్టర్నేటివ్ ఆల్రెడీ అనుకుంటున్నారు. వాళ్ళు సీట్ల షేరింగ్లోనే ఒక అగ్రిమెంట్కు రాలేకపోతున్నారు. అది బీజేపీకి అడ్వాంటేజ్ కావచ్చు. బీజేపీకి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నది అక్కడ. మహారాష్ట్ర ఈజ్ వన్ స్టేట్. ఆంధ్రాలో ఇందాక అనుకున్నాం కదా, ఆంధ్రాలో బీజేపీ ప్రాబ్లం అంతా లీడర్షిప్, ల్యాక్ ఆఫ్ లీడర్షిప్. బట్ మహారాష్ట్రలో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, కమిటెడ్ లీడర్షిప్ ఉంది. ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ కూడా మహారాష్ట్రలో గట్టిగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఇప్పటి నుంచి వీళ్ళు ఆల్రెడీ కోర్స్ కరెక్షన్ చేసుకొని ఉంటారు. కాబట్టి నేను అనుకోవటం అడ్వాంటేజ్ వాళ్ళకే ఉంది, వాళ్ళే గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఇక జార్ఖండ్కి వస్తే ఆల్రెడీ జేఎంఎం పవర్లో ఉంది కాబట్టి న్యాచురల్లీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళ పాలన కూడా ఏమంత గొప్ప కాలేదు. సో అక్కడ అది వీళ్లకు ప్లస్గా వర్కౌట్ కావచ్చు. ఒకవేళ కనుక మహారాష్ట్ర, జార్ఖండ్ ఈజీగా కనుక బీజేపీ గెలవగలిగితే
జమిలీ ఎన్నికల దాకా ఇంకా వాళ్ళకు ఎదురే లేదు. ఈ కోయిలేషన్ పార్ట్నర్స్ కూడా ఇంకేం మాట్లాడరు. వాళ్ళ ఎజెండాను వాళ్ళు అనుకున్న పద్ధతిలో ముందుకు తీసుకుపోగలుగుతారు. దానికి అడ్వాంటేజెస్ కానీ ఈ రోజున్న పరిస్థితులు ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. మరి అయితే వేచి చూడాలి, ఇంకొక నెల రోజులు 20 రోజుల్లో మనకి తెలుస్తుంది. అందులో ఈ మాట ఒక అడ్వాంటేజ్ సెంట్రల్ ఎలక్షన్స్ కింద ఇప్పటికైనా చూసిందంటే మహారాష్ట్రలో ఒకే రోజు నాడు ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది ఐ థింక్ ఒక విధంగా మంచిదే అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ టైం మనం పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసాం, చాలా ఎక్స్టెండెడ్ అయిపోయింది ఎలక్షన్స్. సో బట్ ఈ మాట అది ఏ విధమైనటువంటి ఎలక్షన్ ఫెటిగ్ వచ్చింది లాస్ట్ టైం. సో అది ఏ విధంగా మనకి మహారాష్ట్ర ఎలక్షన్స్లో యాడెడ్ ఫ్లేవర్ చూస్తుందో చూడాలి మరి. నమస్కారం.